నమస్తే. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రేపు మొదటి వార్షికోత్సవ సభ నిర్వహించుకోబోతున్నది. సో ఆ సభ రేపు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్వీకేలో బాగ్లింగంపల్లిలో ఈ సభ జరగబోతున్నది. 2026 జూన్ 28 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి. సామాజిక న్యాయం రాజ్యాధికార సాధనకై బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సమస్త రంగాల్లో 90% ప్రజలకు బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ ఆర్ఎం అంటే రిలీజియన్ మైనార్టీ అన్నమాట. సో అంటే హిందూయేతర కులాల రిలీజియన్ ఎవరైతే ఉన్నారో మైనార్టీలు వాళ్ళందరూ అంతా కలిపి 90% వాళ్ళకి వాటా దక్కాలని ఈ జేఏసీ పోయిన సంవత్సరం స్థాపించడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు అండ్ చిరంజీవులు గారు, జస్టిస్ ఈశ్వర్య గారు వీళ్ళందరూ ఆ రోజు మనకి ప్రముఖంగా కనిపించారు. సో దీనికి రేపటికి ఏడాది. సో కాబట్టి ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. నా ముందు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం ఈ అంశంతో పాటు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి రాష్ట్రానికి సంబంధించినవి. నమస్తే విశారదన్ గారు. సో 1 year పండగ అంటున్నారు, మొదటి వార్షికోత్సవ పండగ. పండగనా? పండగ ఎట్లయితుంది? మీరు అంత పండగ లాంటి పని చేస్తే పండగ అనుకోవాలి. అంటే ఏం సాధించినారు, ఏం చేశారు? పండగ అనేది బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ తయారు చేసుకున్న కార్యకర్తలకు ఒక పండగ. ఓకే. అంటే క్యాడర్కి ఒక 1 year జరిపిన ఒక ఫెస్టివల్ లాంటిది అని. ఓకే. అంతే తప్ప పండగ అంటే దానికి ఇంకేదో అర్థం కాదు. ఒక ఎన్నో సమాజంలో విజయాలని లేదంటే సమాజంలో ఎన్నో ఒక ఫలితాలను తీసుకొచ్చిన దానికి ఒక క్యాడర్తో కూడినటువంటి ఒక ఫెస్టివల్ లాంటిది అనే దానికి ఒక పదం వాడినాం అంతే. సరే 1 yearలో ఏం సాధించారు మీరు? ఏం సాధించారని రేపు మీటింగ్ పెట్టుకున్నారు? యాక్చువల్గా రఘు గారు, తెలంగాణ ఒక జాగ్రఫికల్గా ఏర్పడింది తప్ప యాక్చువల్గా తెలంగాణ రాష్ట్ర కోసం జరిగిన యుద్ధంలో ఏ ఐడియాలజీ లేకుండా ఒక జాగ్రఫికల్ డిమార్క్ చేసి ఒక స్టేట్ ఫామ్ కావడం, ఆ స్టేట్ ఫామ్ కావడానికి దాదాపు 1950 నుంచి అలాంటి ఆలోచనతో బయలుదేరడం. అది ముల్కీ టాపిక్ దగ్గర నుంచి చివరిగా మలి దశ కేసీఆర్ నాయకత్వంలో నడిచిన తెలంగాణ ఉద్యమం వరకు టోటల్గా ఇది ఒక జాగ్రఫికల్ అవుట్లైన్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది ఒక తెలంగాణలో ఉన్న సాంప్రదాయ వేల సంవత్సరాల ఫ్యూడల్స్ డ్రీమ్. అది ఓకే. ఒక స్టేట్ ఫామ్ కావాలి అనేది. అంతే తప్ప తెలంగాణ మీద, తెలంగాణ గడ్డ మీద ఉన్న 90% బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకి రాజకీయ ప్రాతినిధ్యం కానీ, భూమిలో వాటా కానీ, సంపదలో వాటా కానీ, మానవ గౌరవం కానీ, మానవ హక్కులు కానీ ఇవేమీ లేకుండా ఫ్యూడల్ సిస్టమ్ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి కార్యక్రమం అది. ఓకే. అది నిజమా కాదా అనడానికి ఏంటి మనకు పరిష్కారం? స్టేట్ ఫామ్ అయింది. ఫామ్ అయిన స్టేట్లో తెలంగాణ గడ్డ మీద 90% బీసీఎస్సీ ఎస్టీలకు వచ్చిన ప్రయోజనం మాత్రం శూన్యం అయిపోయింది. అంటే క్లియర్ అయిపోయింది. ఓకే. అంటే దానికి ఫిలాసఫీ తోడైంది అనుకోండి. తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రం ఏర్పడితే ఇప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా ఉంది సార్, శిబు సోరెన్ నాయకత్వంలో నడిచింది. అంటే అక్కడ ట్రైబల్స్ పవర్లోకి ఆ రాజ్యం ఏర్పడడం ద్వారా అక్కడ ఉన్న అణగారిన వర్గాలు కొంత రాజ్య ప్రాతినిధ్యానికి వచ్చారు. దానికి ఒక అర్థం ఉంది. మరి తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ అణగారిన వర్గాల ప్రాతినిధ్యం పోయింది. ఓకే. రాలేదు. రిజర్వేషన్ శాతం పోయింది. దళితుల మీద దాడులు పెరిగినాయి. అంటే ఏమంటారు కదా, అసైన్ ల్యాండ్స్ భూములు, ఇనామ్ ల్యాండ్స్ భూములు, ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు పోయినాయి. భూములు పోయినాయి, సంపద పోయింది, రాజ్యంలో ప్రాతినిధ్యం పోయింది, మానవ గౌరవం పోయింది, నేరేళ్లలో చంపేశారు. ఇంకేం కావాలా? అదే తెలంగాణ రాష్ట్ర పోరాటం ఇక్కడ ఉన్న అణగారిన వర్గాల అధికారం కోసం జరిగి ఉన్నట్లయితే రాష్ట్రము ఏర్పడేది, రాష్ట్ర అధికారం అణగారిన వర్గాలకు వచ్చేది. అది జరగలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అగ్రవర్ణాలంతా ఒక జేఏసీగా ఫామ్ అయి రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాల ప్రాతినిధ్యాన్ని, అధికారాన్ని, సంపదని, భూమిని, మానవ హక్కుల్ని, రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకోవడానికి కూడా ఒక అణగారిన వర్గాలకు కూడా ఒక జేఏసీ కావాలి కదా అన్న స్ఫూర్తితో లాస్ట్ ఇయర్ అది పెట్టడం జరిగింది. దాంట్లో బీసీ రిజర్వేషన్ల డిమాండ్ ఉంది, సమస్త రాజ్యాంగ రిజర్వేషన్స్ కోసం పోరాటం ఉంది, సామాజిక న్యాయ పోరాటం ఉంది, రాజ్యంలో ప్రాతినిధ్య పోరాటం ఉంది. అంతిమంగా సొంత కాళ్ళ మీద బీసీఎస్సీ ఎస్టీ 90% ప్రజలు తెలంగాణ గడ్డని అంతిమంగా పరిపాలించాలనే ఒక డెస్టినీ పాయింట్ తోటి
అది ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏర్పాటు మీరు అన్నారు ఏం సాధించారు అని. మరి అది ఎట్లా అన్నారో నాకు అర్థం కాదు. ఎన్నో భావాలు ఉన్నాయి ఆ మాటలో. అంటే అదే ఏం సాధించారు 1 year అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా. అవును సార్. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా ఏంది అని అంత సైలెంట్ అయిపోయారు కదా. అవును సార్. 42% రిజర్వేషన్ అన్నారు, ఊసే లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఏ అంశం మీద పెద్దగా డిస్కషన్ కూడా లేదు కదా రాష్ట్రంలో. అయినా మీకు నేను సమాధానం అయితే చెప్పుకోవాలి 100%. ఎందుకంటే మీ ద్వారా నేను ప్రపంచానికి చెప్తున్నా కాబట్టి మళ్ళీ మీ ద్వారానే వారికి సమాధానం చెప్పాలి. ఆ రోజు సార్ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావం March 30న, అంటే 3 నెలల తర్వాత చేశాము. మధ్యలో ఎండాకాలం అని కొంత లేట్ అయింది. March 30న జేఏసీ ఆవిర్భావం తెలంగాణలో ఉన్న అనేక మంది మేధావులు ప్రొఫెసర్లు మీరు చూశారు వాళ్ళందరి మధ్యలో జరిగింది. ఆ రోజే డిక్లేర్ చేశాము. వెంటనే 15 రోజుల్లో ఆదిలాబాద్ నుంచి మా భూమి రథయాత్ర. మా భూమి రథయాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అసలు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల యొక్క స్థితి ఏమిటి, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ, విద్యా వైద్య పరిస్థితి ఏంటి, ఆరోగ్యాల పరిస్థితి, టోటల్ తెలంగాణలో ఉన్న 90% ప్రజల జీవన బ్రతుకు చిత్రాన్ని ఎట్లా ఉందో ప్రపంచానికి తెలియజెప్పడానికి యాత్ర స్టార్ట్ చేశాను సార్. విత్ ఇన్ 15 days అంటే జేఏసీ పెట్టడం, జేఏసీ పేరు మీద యాత్ర ప్రారంభించడం. ఓకే. ఆ యాత్ర ఉమ్మడి ఆదిలాబాద్లో జరిగిన విధ్వంసకరమైనటువంటి జీవితం, బిఫోర్ తెలంగాణ స్టేట్ ఆఫ్టర్ తెలంగాణ స్టేట్ ఎట్లా ఉందో ప్రపంచాన్ని చెప్పుకుంటూ జగిత్యాల అడుగుపెట్టారు సార్. జగిత్యాల కూడా అయిపోయింది. ఇప్పుడు కరీంనగర్లో ఎంటర్ కాబోతున్నాం. మధ్యలో ఎండాకాలం 3 months ఆగిపోయింది. ఈ మొత్తం యాత్ర ఒక్కటే కాకుండా తెలంగాణలో జరిగిన అనేక రకాల దోపిడీ దాడులు, వాటిని ప్రతిఘటించటము, అదే సమయంలో భూపోరాటాలు, ఈ భూపోరాటాలు జరిగిన అన్ని సంఘటనలు మరియు ప్రజల మీద జరిగినటువంటి బీసీల ఎస్సీల మీద జరిగిన దాడులు, ఈ దాడులన్నింటినీ ప్రతిఘటించడం, కోదాడలో దళితుల మీద దాడి, నాగర్ కర్నూలులో బీసీల మీద దాడి, వికారాబాద్లో భూముల దోపిడీ, ఖమ్మంలో భూమి దోపిడీ, కాడ్లాపూర్లో 100 ఎకరాలు, అక్కడ 1400 ఎకరాలు ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ పేరు మీద తీసుకుంటే దాని మీద యుద్ధం చేయడానికి ఒక ప్రతిపక్ష పార్టీ లేకపోయారు. టీఆర్ఎస్ వాళ్ళు పోతారు, కంటి తుడుపు చేరిలాగా ఫోటోలు దిగొస్తారు. ఈవెన్ జర్నలిస్ట్ రఘుగా మీరు చేసిన పోరాటం కూడా ఒక పార్టీ చేయలేకపోయారు. ఒక జర్నలిస్ట్ అయి ఉండి మీరు ఎంతో అక్కడ మీ కాంట్రిబ్యూషన్ చేసి వచ్చారు, ఆ మాత్రం ఒక పార్టీ వాళ్ళు చేయలేదు. ఇలాంటి స్థితిలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అక్కడికి పోయి 3 సార్లు ఆ 2 గ్రామాలను పర్యటించి ఒక అద్భుతమైన పోరాట ఘట్టం నిర్వహిస్తే ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందంటే అక్కడ మేము ఇనామ్ అసైన్ ల్యాండ్స్ అవి ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు వాటినో తప్పుగా తీసుకోక తప్పదు, కానీ ఈ పట్టా ల్యాండ్స్ మాత్రం ఆపుతాం అని ప్రస్తుతం సర్వే ఆపేంత వరకన్నా కొంతవరకన్నా మేము ఆపగలిగినాం. ఖమ్మంలో అయితే మీరు చూశారు, ఆ ఖమ్మంలో అయితే డెఫినెట్గా అసలు అందులో అడుగు పెట్టొద్దని ఉన్న 700 ఇండ్లని కూల్చిపారేసి 350 పట్టాలు అయితే ఇచ్చారు. ఇలాంటి వాటిని మేము ప్రభుత్వం మీద యుద్ధం చేసి ఎంతో కొంత సాధించిన విజయాలు జరిగినాయి. కోదాడలో జరిగిన పోరాటం, మీద ఆ తర్వాత కొమెరలో జరిగిన పోరాటాలు ఇవన్నీ చూశారు. వీటితో పాటుగా మా భూమి రథయాత్ర ద్వారా సామాజిక చలనాన్ని తీసుకురావడం, అంటే కాన్షియస్ 1000 సంవత్సరాలు ఒక వాల్యూతో బతికిన మనుషులు మనకెందుకు ఈ రాజ్యం, మనకెందుకు ఈ సంపద, మనకెందుకు ఈ భూమి, మనకెందుకు ఈ పోరాటం, మన బ్రతుకు ఇంతే కదా, మనం ఇట్లనే బతకాలి కదా అనే ఒక వాల్యూ క్రియేట్ అయింది. అది వాల్యూ క్రియేట్ కాదు, రాజ్యాంగం మన ఆలోచనలని, మన స్థితిని, మన జీవన చిత్రాన్ని మార్చడానికి రాజ్యాంగం వచ్చింది. అది మానవ హక్కులకి అంతిమ రూపం రాజ్యాంగం. కాబట్టి తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలం మనమే అధికారంలోకి, రాజ్యంలోకి, భూమిలోకి, సంపదలోకి ఒక సివిల్ సిటిజన్గా డెమోక్రసిక్ సిస్టంలో మనం ఎట్లా బతకాలనో ఆ జీవితాన్ని ప్రసాదించడానికి ఒక యుద్ధం జరుగుతుంది సార్ తెలంగాణలో. అందుకని మేమైతే అనుకుంటున్నాం ఇన్ని ఫలితాలు, ఇన్ని విజయాలు, ఇంత ప్రకంపనలు, ఇంత సామాజిక కదలికలు తీసుకొచ్చామన్న భావనలో మేము 1 year తర్వాత ఇది తీసుకొని వచ్చి ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, చేసిన స్వల్ప విజయాలే కావచ్చు కానీ అవి ఆత్మతృప్తినిస్తున్నాయి. స్వల్ప విజయం నుంచి పెద్ద విజయాలకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మనిషి అది ఒకసారి గతంలో జరిగినటువంటి 1 year పోరాటం ఏమైనా తప్పులుంటే సమీక్షించుకోవడం, భవిష్యత్తులో జరిగే పోరాటానికి చేయడం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒక యుద్ధాన్ని మోగించడానికి ఒక భారీగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి భారతీయ చరిత్రలో, ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఒక 10 members గజ దొంగలు ఎవరైనా ఉంటే, పొలిటికల్ ఆర్ ఎనీ దోపిడి, అది దావుద్ ఇబ్రహీమా, చోటరాజనా, లేకపోతే బిల్లా రంగానా, ఏదైతే ఏంది తెలంగాణ కాదు భారతదేశంలో ఒక 10 members దొంగలు ఉంటే అందులో రేవంత్ రెడ్డి ఉంటాడు సార్, ఇండియన్ హిస్టరీలోనే.
ఇండియన్ హిస్టరీయా? ఇండియన్ హిస్టరీలోనే అనేది, ఇండియన్ హిస్టరీలో అంత పెద్ద. ఇప్పుడు మనకి బ్రిటిష్ వాళ్ళ దోపిడీ ఎక్కువ, భారతీయ పరిపాలక దోపిడీ ఎక్కువ అని అంటే దేశం చెప్తుంది. కాంగ్రెస్ వాడి దోపిడీ ఎక్కువ. తెలంగాణను ఆంధ్రుడు ఎక్కువ దోపిడీ చేసిండా, తెలంగాణకి రూలింగ్కి వచ్చిన కేసీఆర్ ఎక్కువ దోపిడీ చేసిండా అంటే కేసీఆర్ని ఎల్లగొట్టిన తర్వాత కేసీఆర్ ఎక్కువ దోపిడీ చేసిండా రేవంత్ రెడ్డి అంటే ఇట్లా వస్తూ ఉంటుంది. అందుకని ఇండియన్ హిస్టరీలో 10 మెంబర్స్ దొంగలు ఉంటే అందులో రేవంత్ రెడ్డి ఒక నంబర్ 1 నుంచి 10 మధ్యలో ఉంటుంది. ఏందైనా చేసింది చాలా అద్భుతాలు సృష్టిస్తున్నా అంటున్నాడు కదా, పెద్ద పెద్దవి చెప్తున్నాడు కదా. ఫ్యూచర్ సిటీ, వేల ఎకరాల్లో ఒక సిటీ నిర్మాణం అంటున్నాడు. మూసి చాలా అద్భుతమైన ఆర్థిక వనరులు క్రియేట్ చేయబోతున్నది అని అంటున్నాడు. ఇంకా మూడోది ఏదో ఉండే కదా, మెట్రో మీద అయితే ఏకంగా ఢిల్లీకి పోయి ఒక పెద్ద చర్చను పెట్టి కేంద్రాన్ని కూడా నేను ఒప్పించి వాళ్ళు కూడా వాటాదారులుగా ఉండేలాగా ప్లాన్ చేసి నేనేమంటున్నాను పెద్ద 13,000 కోట్ల అప్పు తెచ్చి మేము మెట్రోని కూడా స్వాధీనం చేసుకోపోతున్నాం అని అంటున్నాం. అంటే చాలా పెద్ద పెద్ద అంశాలు కదా, పెద్ద పెద్ద అంశాలు. ఇక్కడ ఏంటంటే ఇది కేసీఆర్ విద్య సార్. ఇది మీకు ఇండియాలో ఏ స్టేట్లో కూడా ఒక మాంత్రిక రాజకీయం ఉండదు. నేను అదే మీకు మొదటి చెప్తున్నా. ఒక రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడా లేని ఒక పెద్ద పెద్ద విషయాలు చెప్పి మనుషులందరినీ ఆ వైపుగా మళ్లించే ఒక మాంత్రిక ఆలోచనలు ఉంటాయి. ఇవి ఏ చీఫ్ మినిస్టర్ ఒక స్టాలిన్ ఇట్లా మాట్లాడాడు, ఒక లేకపోతే పలానా ఉత్తరప్రదేశ్ యోగి మాట్లాడు, ఇంకెవరు మాట్లాడరు. ఒక నవీన్ పట్నాయక్ ఇంకెవరు మాట్లాడరు. ఒక్క కేసీఆర్ మాట్లాడండి. ఇది అవి ఎంత పెద్దగా ఉంటాయంటే ఒక భూతల స్వర్గం ఆకాశంలో ఉన్న ఒక స్వర్గాన్ని తీసుకొచ్చి నీ ఇంటి ముందు తీసుకొచ్చినట్టుగా ఉంటుంది. సేమ్ మెథడ్ రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నాడు. యాక్చువల్గా రెడ్డి బ్రెయిన్ అట్లా ఉండదు. యాక్చువల్ రెడ్డి అనే ఒక స్వాభావిక రెడ్డి లక్షణం ఏదన్నా ఉంటే ఫ్యూడలిస్ట్గా మాట్లాడతాడు, ఏదైనా ఉంటే రెడ్డి స్టైల్లో మాట్లాడతాడు. ఒక ఇంటలెక్చువల్ రెడ్డి అంటే జస్ట్ లైక్ రాజశేఖర రెడ్డి లాగా ఉంటే అంతవరకు ఓకే. కానీ రేవంత్ రెడ్డి రెడ్డి స్వభావంగా లేదు. అతను మాంత్రిక కేసీఆర్ రాజకీయానికి కొనసాగింపే రేవంత్ రెడ్డి. అదే నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటి అంటే కేసీఆర్ కంటిన్యూటీ. అది కేసీఆర్ యొక్క కంటిన్యూటీయే రేవంత్ రెడ్డి. అంటే కేసీఆర్ ఈ రోజు ఉంటే ఏం మాట్లాడతాడు అదే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నా అంటున్నా. దాంట్లో క్యాపిటలిజం యొక్క రక్షణ ఉంటుంది, అగ్రవర్ణాల యొక్క విలువల రక్షణ ఉంటుంది. వీటన్నింటి యొక్క కొనసాగింపే రేవంత్ రెడ్డి. అందుకనే రేవంత్ రెడ్డి ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ ఎలాంటి దోపిడీ చేస్తూ భూమిని బేస్ చేసుకొని ఎంత పెద్ద దోపిడీకి పాల్పడిండో దానికి 100 రెట్ల దోపిడీయే రేవంత్ రెడ్డిది. చూడండి, కేసీఆర్ ఒక మైనారిటీ కమ్యూనిటీ, చాలా ఆత్మరక్షణలో నుంచి అతని మేధావి ఎక్కువ, అంటే అతని యొక్క అభద్రత నుంచే మేధావిగా బయటపడ్డాడు. యాక్చువల్గా ఆత్మరక్షణ నుంచే మేధావిగా అతను ఇంటలెక్చువల్గా పరిణితి చెందాడు. అతను అంత మైనారిటీగా ఉన్న భూదోపిడీ ప్రారంభించాడు. కానీ ఫ్యూచర్ సిటీ అనే ఒక వర్డ్ తీసుకొని ఫ్యూచర్ సిటీ అని మీరు వింటున్నారు. అక్కడికి ఒకసారి పోయిరండి సార్, ఏముండదు, ఏముండదు. ఎవడో ఒక క్యాపిటలిస్ట్, ఎవడో ఇండస్ట్రియలిస్ట్ చెప్తే వాడు తాత్కాలికంగా ఒక షెడ్ వేసిండు. ఫ్యూచర్ సిటీ అంటే అన్ని మతాలు ఆకాశంలో ఒక స్వర్గం ఉంది అన్నది, ఆకాశంలో ఉన్న దాన్ని ఇప్పటివరకు భూమండలం మీద ప్రజలందరూ ఒక స్వర్గం ఉందనుకుంటారు. కానీ మనోడు భూమి మీదనే ఒక స్వర్గాన్ని లేకపోయినా ఆకాశంలో ఉందంటేనేమో అది మాయ, అది వేరే, అది ఒక ఆధ్యాత్మికం. కానీ భూమి మీదనే ఉంది లేకపోయినా ఉందని నమ్మించడం, భూమి ఆకాశంలో లేకపోయినా నమ్మించడం అంటే అది ఆధ్యాత్మికం, అది మతానికి సంబంధించి. భూమి మీదనే ఒక స్వర్గం ఉంది కానీ అక్కడ ఏమి లేదు. ఇది కేసీఆర్ స్టైల్. ఇది ఆ కేసీఆర్ స్టైలే రేవంత్ రెడ్డి యొక్క కంటిన్యూటీ. ఫ్యూచర్ సిటీ పేరు మీద అక్కడ ఏమీ లేకపోయినా మనందరి బ్రతుకు ఎక్కడ ముడిపడి ఉంది, అద్భుతమైన జీవితం. రేపు తెలంగాణ వస్తే మన జీవితం అంతా బాగుపడుతుంది. రేపు ఫ్యూచర్ సిటీ నిర్మాణం అయితే మనందరి జీవితం బాగుపడుతుంది. రెండు ఒకటే. ఫ్యూచర్ సిటీయే కాకుండా హోల్ తెలంగాణలో 600 మండలాల్లో మొత్తం భూముల మీద కన్నేశాడు రేవంత్ రెడ్డి. 600 మండలాలు అంటే మనకి 570 దాకా 80 దాకా వచ్చినాయి. మీకు తెలంగాణలో భూమి అత్యంత విలువైందని చెప్పాం కదా గత. ఆ విలువైన భూమి మీద కన్నేసి ఆ భూమి బేస్డ్గానే లక్షల కోట్ల రూపాయలని రేవంత్ రెడ్డి సంపాదించి దాంతో రాజకీయం చేయాలనుకుంటున్నాడు. ద సేమ్ టైం సామాజిక విషయాల్లోకి ఎంటర్ అవుతున్నాడు. సామాజిక విషయాల్లో అనేక అణగారిన వర్గాలకి తాను ప్రతినిధిగా ఏ కులంలోకైనా వెళ్ళిపోయి, ఇప్పుడు రేవంత్ అన్న అని పిలిస్తే నాకు చాలా
గొప్పగా ఉంటుంది. ఎవరో నన్ను రేవంత్ సార్ అని అంటే నేను తిట్టిన, నేను అంటే అట్లా పిలవద్దు అని చెప్పిన. రేవంత్ అన్న అంటే నేను చాలా దగ్గరగా అన్నట్టుగా ఫీల్ అవుతా. అవును. సో ఇట్లాంటి పదాలన్నీ దానికి ఇదేనా మాంత్రిక విద్యలో భాగమే ఈ అన్నలు అనే పిలిపేయడం. అందుకని రేవంత్ రెడ్డి అనేటువంటి క్యారెక్టరు ఇది మొదట్లో గౌడు అన్నాడు. నేను నాకు అన్ని కులాల్లో సభ్యత్వం ఉంది అని అంటాడు ఆయన. మాదిగల్లో సభ్యత్వం ఉంది, గౌడ్స్లో సభ్యత్వం ఉందని సామాజిక చిత్రాన్ని తీసుకొచ్చి అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ మనం అనేది ఏంటంటే రేవంత్ రెడ్డికి అభిముఖ యుద్ధం జరగాలి. ఆ యుద్ధం చేయడానికి టీఆర్ఎస్ ఎంత పదునుందో మనకు కనిపిస్తూ ఉంది. బీజేపీ అదే విధంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ/ఎస్సీ/ఎస్టీ చేసి ఒక ప్రతిపక్ష పాత్రతో ఎట్లా ఇప్పుడు మీరు ఒక సంఘంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక కన్సాలిడేట్ అయిన ఆ వర్గం అంతా ఎటుపోవాలా? అదే సార్, ఒక ప్రతిఘటించడానికి మీకు పార్టీ అనే రూపం కాదు, మనిషి అయినా ప్రతిఘటించవచ్చు. ప్రతిఘటన ఉద్యమం రాజకీయ ఉద్యమంగా మార్చుకోవడమే తెలివైనటువంటి పని. అంటే రాజకీయం అంటే రేపు రాజకీయ ప్రతినిధులుగా మారాలి కదా. ఈ రాజ్యానికి ఎదురుగా నిలబడ్డ సమాజం రేపు రాజకీయ వర్గంగా మారాలి. దాన్ని ఆ మార్చడం అనేటువంటిది మాకు ఉన్నది ఆ లెక్క. అందుకని మేము తెలంగాణ గడ్డ మీద ఏ పార్టీ కూడా ఎక్స్పోజ్ చేయని విషయాలు, ఏ పార్టీ మాట్లాడని విషయాలు, అది ఖమ్మం వెలుగుమట్ల విషయంలో రాజకీయ పార్టీలు ముందున్నాయా, మేమున్నామా? మీరు ప్రజలకు వదిలేయండి. అది నేను చెప్పేది కాదు. కాడ్లాపూర్ వికారాబాద్ భూముల పోరాటంలో పార్టీలు ముందున్నాయా, బీసీ/ఎస్సీ/ఎస్టీ చేసి ముందుందా? కోదాడలో దాడి జరిగితే పార్టీ ముందున్నదా, బీసీ/ఎస్సీ/ఎస్టీ చేసి ముందుందా? ఖమ్మం వెలుగుమట్లలో జేఏసీ ముందుందా, పార్టీ ముందుందా? ఇది కాకుండా కొమెరలో బీసీల మీద దాడి జరిగితే పార్టీ ఉందా అంటే పార్టీలే అక్కడికి వచ్చినాయి కదా మా శిబిరం దగ్గరికి. మేము పార్టీల శిబిరం దగ్గరికి పోలేదే. అది వెలుగుమట్ల శిబిరం కావచ్చు, కోదాడ శిబిరం కావచ్చు, కాట్లాపూర్ వికారాబాద్ శిబిరం కావచ్చు, కొమెర సంఘటనలో శిబిరం కావచ్చు, మా శిబిరాల దగ్గరికి పార్టీలు వచ్చినాయి. మీరు మొత్తం చెక్ చేయాలి. మీరు కానీ ఎక్స్పోజర్ అంతా దొరకనట్టుంది కదా మీకు. ఎక్స్పోజర్ అంటే మనం ఆ స్థాయిలో నాకు ఎక్స్పోజరా కావాల్సింది పనే. ఇది ఓటు దాకా పోయేంత అవును రాఘు గారు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు, మీరు ఎక్స్పోజ్ అయ్యారా, మీ పేరు పేపర్కి వచ్చిందా అని అంటున్నారు. నేనేమంటున్నానంటే ఆ అజెండా పట్టుకొని అజెండా సక్సెస్ కావడానికి ముందు అయితే పని అయింది అనేటువంటి కొంత తృప్తి అయితే ఉంటుంది కదా. అది ఎవరికి అనేది ప్రజలకు అర్థమైతేనే ఉంది. పార్టీగా ఇంకోట. సరే, మలుచుకోవడంలో వాళ్ళకి మీడియా ఉంది, అది రెండో విషయం. ఆ తృప్తి ఒకటి ఉన్నది. ఇక భవిష్యత్తులో ఇప్పుడు మీ ముందు రేపు చెప్పబోయేటువంటిది, ఇప్పుడు మెట్రో ప్రాజెక్ట్ ఉంది సార్. మెట్రో ప్రాజెక్ట్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, ఈ ప్రాజెక్ట్స్ అంటేనే ఒక దేశాన్ని కొల్లగొట్టే అతిపెద్ద మాఫియా ప్రోగ్రామ్ ఇది. మెట్రో అనే విషయంలో ఒక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి అనే ఒక ఇద్దరు రెడ్డి బంధు వర్గం, ఈ ఇద్దరు ఒకటే. ఇక్కడ ఏదో 4 మాటలు అనుకొని అక్కడికి పోయి ఢిల్లీలో కలిసి మరొక ఇద్దరు కేంద్ర మంత్రులను కలిసి ఆ మెట్రో ప్రాజెక్టుని సాధించాము, పలానా దగ్గర రుణం తీసుకున్నాము అని ఒక 4 రోజులు ఒక దేశాల శిఖరాగ్ర సదస్సులాగా ఒక పెద్ద ప్రోగ్రామ్గా తీసుకొచ్చారు కదా. నేను ఒకటే అంటున్నా, మెట్రో ప్రాజెక్టు కోసం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరు కేంద్ర మంత్రులను కలిసి మెట్రో ప్రాజెక్ట్ అంటున్నారే, మెట్రో ప్రాజెక్టు కన్నా 100,000 రెట్లు బీసీ 42% రిజర్వేషన్ కోసం ఎందుకు తిరగలే రేవంత్ రెడ్డి? గల్లా పడుతుంది దాని విషయంలోనే రేవంత్ రెడ్డిది. నువ్వు మెట్రో ప్రాజెక్టు కోసం తిరుగుతావు, బీజేపీ దగ్గరికి పోతావు, మాట్లాడని నీ శత్రువు అని చెప్పిన కిషన్ రెడ్డి అంతా వేస్ట్ మనిషి ఇంకోటి లేడని భయంకరంగా తిట్టుకొని అదే కిషన్ రెడ్డిని కలిసి నువ్వు మెట్రో ప్రాజెక్టు కోసం తిరుగుతావు. వాట్ ఎవర్ 42% రిజర్వేషన్స్, ఆ బిల్స్ ఎక్కడ ఆగున్నాయి? కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఆ కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నది నువ్వు ప్రధానమంత్రితో మాట్లాడినవా, కేంద్ర మంత్రులతో మాట్లాడినవా, రాష్ట్రపతిని కలిసినవా? ఇది ప్రధానమైన విషయం కదా. అంటే వీళ్ళను బీసీలను జోకొట్టచ్చు, మాయ మాటలు చెప్పి నా గౌన్ల సభ్యత్వం ఉంది, నాకు వాళ్ళ దగ్గర సభ్యత్వం ఉంది, వీళ్ళ దగ్గర నువ్వు ఎక్కడ సభ్యత్వం ఉన్నా కూడా నీకు బీసీ/ఎస్సీ/ఎస్టీ చేసి నీ సభ్యత్వం ఏంటో చెప్పింది. అందుకని మేమేమంటున్నామంటే నువ్వు మెట్రో ప్రాజెక్టు కోసం పోయినోడివి, అందరి కోసమే కదా అంటాడు. ఎవరో కూడా అందరి కోసమే కదా అని అంటాడు. 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు సార్ తెలంగాణలో. 2 కోట్ల మంది ప్రజల యొక్క బీసీలకి చదువుకోవడానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషను, రాజకీయ లోకల్ బాడీస్ రిప్రజెంటేషను, ఇది ప్రధానమా మెట్రో ప్రధానమా సార్? మెట్రో మొన్న వచ్చింది, మెట్రో లేకపోతే బతకలేదా? ఎంఎంటీఎస్ లేదా? సిటీ బస్సులు లేవా? డబుల్ డెక్కర్ బస్సులు లేవా? మెట్రో లేకపోతే బతకలేమా? బీసీ రిజర్వేషన్ లేకపోతే బతకలేము. నేను చెప్తున్నా సార్, బీసీ రిజర్వేషన్ లేకపోతే మేము బతకలేము, మెట్రో లేకపోతే బతకలేమా?
నువ్వు మెట్రో మీద పెట్టిన దృష్టి రేవంత్ రెడ్డి ఒక్కడని అడగలేదు సార్ రాష్ట్రంలో. ఒక్క పార్టీ అన్న మెట్రో కోసం తిరుగుతున్న మనిషి బీసీ 42% రిజర్వేషన్ల కోసం ఆ బిల్స్ ఎక్కడి దాకా వచ్చినాయి, దాని ప్రాసెస్ ఎక్కడి దాకా పోయింది. నితీష్ కుమార్ ఢిల్లీ పోయింది సార్, ప్రధానమంత్రితో మాట్లాడిండు. అది అయిందా కాలేదో పక్కన పెట్టండి. నువ్వు ఒక ప్రతిపక్షాలందరినీ అఖిలపక్షంగా తీసుకుపోకపోతే, నువ్వు పోయి ప్రధానమంత్రిని కలిసి మాట్లాడకపోతే, కేంద్ర మంత్రులు కలిసి మాట్లాడకపోతే, ఇంతవరకు నువ్వు ప్రకటించిన 42% రిజర్వేషన్స్ ఎక్కడ దాకా వచ్చినాయి? అదే రేపు రాజ్యం మీద చేయబోయే యుద్ధం. బీసీలకి 42 లేదా కొత్త బిల్స్ తయారు చేసి 50% రిజర్వేషన్లా. అసలు అవి మురిగిపోయినాయా, బిల్స్ ఉన్నాయా, సచ్చినాయా తెలియదు. లేదా కొత్త బిల్స్ తయారు చేస్తారా? 50% బీసీలకు రిజర్వేషన్స్ కావాలి. దాని మీద పోరాటానికి, ప్రభుత్వం మీద యుద్ధానికి. ఇప్పుడు ఆయన యుద్ధం ఆల్రెడీ డిసైడ్ చేసుకుని 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని ఆయన తేల్చేసుకుంటున్నాడు కదా. అంటే అదే చర్చ అంతా ఇంకో వైపు వెళ్ళిపోయింది ఆల్రెడీ. అదే సార్, ఇప్పుడు ఇది కనుమరుగా మీకు ఈ డైలాగ్ కనిపించింది, నేనే 2034 దాకా ముఖ్యమంత్రిని అని. అంటే అది కాదు వాక్యం. నేను గౌన్లోని ముఖ్యమంత్రిని చేయను, నేను మాదిగోళ్ళని ముఖ్యమంత్రిని చేయను, నేను యాదవుల్ని ముఖ్యమంత్రిని చేయను, నేను ముదిరాజులు ముఖ్యమంత్రిని చేయను. అంటే ఎవరైతే అత్యధిక జనాభా ఉంటారో అత్యధిక జనాభా ఉన్నవాడిని నేను ముఖ్యమంత్రిగా చేయను, అతి తక్కువ జనాభా ఉన్నవాడిని నేను ముఖ్యమంత్రిని అవుతా. అంటే తన కులగణన యొక్క డెమోక్రాటిక్ స్పిరిట్కే యాంటీగా మాట్లాడుతున్నాడు. అంటే బీసీలు ఈరోజు ఇంత శాతం ఉన్నారు. అంటే బీసీలను ముఖ్యమంత్రిని చేయవు, దళితుడిని ముఖ్యమంత్రి చెయ్యను అని ప్రకటించడం. నేనే ముఖ్యమంత్రిని అర్థం ఏంటి అంటే, నేను బీసీలని ఎస్సీ ఎస్టీలని ముఖ్యమంత్రిగా అధికారంలోకి వాళ్ళని తీసుకురాను, రాజ్యాధికారంలోకి నేనే ముఖ్యమంత్రి అంటే అర్థం అది. మరి ప్రజలకు అర్థం కావాలి ఇప్పుడు. అంటే రెడ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా రాజ్యాన్ని పరిపాలిస్తామని ఓపెన్గా నిస్సిగ్గుగా ప్రకటిస్తున్నప్పుడు మరి చైతన్యమైన బీసీ ఎస్సీ ఎస్టీలు ఇప్పుడైనా అర్థం చేసుకోవాలని మేము కోరుతాము ఈ సందర్భంగా. ఇంకొక విషయం, ఇప్పుడు మీరు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అంటున్నారు. సో మీ పార్టీ, మీ ప్రయాణమేమో కవిత పార్టీతో వెళ్తున్నది. ప్రధానంగా మేజర్ ప్రశ్నను మీరు ఎదుర్కొంటున్నారు ఈ సొసైటీలో. దానికి ఏం ఆన్సర్ చేయగలుగుతారు మీరు? రెండో విషయం, ఒక విషయం ఏంటంటే రఘు గారు, ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది, చాలా పెద్ద సబ్జెక్ట్. అలాగా మిమ్మల్ని చూడగానే అడుగుతున్నారు, చాలా చోట్ల వస్తుంది ప్రశ్న, దానికి ఆమెనే గుర్తొస్తుంది. అదే అదే ఆ ప్రశ్న వస్తుంది. నేనేమంటున్నానంటే అండి, కొమెర సంఘటన జరిగింది సార్. కొమెర సంఘటన జరిగితే చాలా తీవ్రంగా, అది చాలా చాలా నెలల తరబడి జరిగింది ఆ ప్రయత్నం, పోరాటం. ఫస్ట్ అక్కడికి పోయి ఆ శవాన్ని పట్టుకొని ఆ తెల్లవారిన దాకా యుద్ధం జరిగింది సార్. ఆ మూడో రోజు ఒక పెద్ద శిబిరం వేసినామండి అక్కడ కొమెరల. పోలీసుల మీదనే కాదు, మామూలు యుద్ధం కాదు అది, పోలీసులకి మాకు. నా మీద అక్కడ 4 కేసులు, ఖమ్మంలో ఒక 4 కేసులు ఇట్లా పెట్టారు. సరే తిరుగుతూనే ఉన్నా, అది పక్కన పెట్టండి. నేనేమంటున్నానంటే రవి గారు, కొమెర సంఘటన అంత పెద్ద దాడి జరిగితే ఆ దాడికి ప్రతిఘటనగా ప్రభుత్వం మీద, పోలీసుల మీద అంత పెద్ద యుద్ధం జరిగినాక ఒక శిబిరం వేస్తే, ఆ శిబిరానికి, ఆ పోరాటంలో మాతో కలిసి వచ్చింది రామచంద్రరావు, బీజేపీ వచ్చిండు. మరి రామచంద్రరావు వచ్చాడు కదా సార్. ఆ శిబిరానికి రామచంద్ర వచ్చి మధ్యాహ్నం దాకా ఉన్నారు, ఒక పూటంతా మా పోరాటంలో పాల్గొన్నాడు ఆ సంఘటనలో. అదే వేదిక దగ్గరికి కేటీఆర్ వచ్చిండు సార్, బీఆర్ఎస్ తరఫున. కేటీఆర్ అక్కడికి వచ్చి మొదటగా పలానా విశారదని ఇష్యూ తీసుకున్నాడు, ఈ పోరాటంలో మేము కూడా భాగస్థులం అవుతాం, ఈ పోరాటం చేస్తామని ఆయన కూడా ఆ శిబిరంలో, మీ వేసిన శిబిరంలో కలిసి వచ్చాడు. అంటే ఆ సంఘటన రీత్యా ఆ కార్యక్రమంలో, ఆ పోరాటంలో బీజేపీ వస్తే బీజేపీ కలిసింది, మరి బీఆర్ఎస్ వచ్చితే కలిసింది. 2 భూ పోరాటాలు, ఖమ్మం భూ పోరాటము, కాట్లాపూర్ వికారాబాద్ భూ పోరాటంలో కవిత గారు కలిసి వచ్చినారు కాబట్టి కవిత గారితో కలిసి ఆ 2 సంఘటనలో పోరాటం జరిగింది. ఆ సంఘటనల రీత్యా ఆ పోరాటంలో పాల్గొన్నాం. అది సంఘటనల రీత్యా. ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీకే చెప్తున్నాను, ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం మీద యుద్ధం చేసేటప్పుడు డెఫినెట్గా మిగతా పార్టీలని కలుపుకుంటుంది. భారతదేశ పొలిటికల్ హిస్టరీలో ఇది సహజమైన విషయం. ఇష్యూ బేస్డ్గా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఎనిమి గవర్నమెంట్ అన్నప్పుడు ఆ గవర్నమెంట్తో కొట్లాడటానికి శక్తి సరిపోక, లేదా డిమోరలైజ్ చేయడానికి ఇంకో 4 శక్తులను కలుపుకుపోతూ ఉంటుంది. అది అన్ని ఫ్రంట్గానో ఇంకో రూపంలో ఏదో ఒక 4 పార్టీలు కలుస్తానికి న్యాచురల్ ప్రోగ్రామ్ ఇది. మరి ఎందుకు మీ మీద అదే ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇంతకుముందు నేను ఒక బీసీ ఎస్సీ ఎస్టీ ఆర్ దళిత్ ఆర్ మాదిగా, ఒక దళిత్ బ్రాండ్గా, లేకపోతే అణగారిన వర్గాల ముఖ చిత్ర పోరాటంగా కనపడటం జరిగింది సార్. అప్పుడు మనల్ని ఏమనుకుంటారు, ఒక సామాజిక ముఖం అణగారిన వర్గాల చిత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏంటి, పార్టీగా అవతరించాము. మరి పార్టీగా అవతరించినప్పుడు ఇంకో పార్టీతో కలిసి యాజిటేషన్ చేయాలిగా, చేయాల్సి వచ్చింది. మరి యాజిటేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ పార్టీతో సంఘటన కలిసింది. తప్పే ఉంది అందులో.
ఏ పార్టీ ఎవరితో కలవలేదు. ఐడియాలజీని ఓవర్కమ్ చేసి ఐడియాలజీని పక్కన పెట్టి వెళ్ళి ఎట్లా కలుస్తాడు అనేది కదా చర్చ. అంటే ఒక ప్రొటెస్ట్ చేసేటప్పుడు, ఒక పోరాటం జరిగేటప్పుడు ఆ పోరాటానికి ఒక కొత్తగా ఒక వేదిక వస్తుంది సమాజంలో కవిత గారు ఒక కొత్త వేదిక తీసుకొని వస్తున్నారు. కొత్త వేదిక తీసుకొచ్చినప్పుడు ఎవరైనా సరే ఎనీ ఆర్గనైజేషన్ న్యూగా వచ్చేటప్పుడు వాళ్ళలో భయంకరమైన స్పిరిట్ ఉంటుంది. ఓకే, ఏదో సాధించాలి, చెయ్యాలి, ఫెయిర్గా చేయాలి, కొట్లాడాలి, అది చేసి మంచి పేరు సంపాదించుకోవాలి అనేది న్యాచురల్గా ఉంటుంది ఎనీ న్యూ ఆర్గనైజేషన్. అదే బిజినెస్ ఆర్గనైజేషన్ అయినా అది ఉంటుంది, ప్రోడక్ట్ మంచిగా ఇవ్వాలని. మనం అనుకున్నాం, వారికి చెప్తే వారు కూడా కలిసి వస్తే స్పిరిట్ బాగుంటుంది అనుకున్నాం. వచ్చారు, పోరాడినాం, ఆ ఇష్యూ క్లియర్ అయింది. అంటే కొంతవరకు మంచిగానే పోరాటం జరిగింది. నేనేమంటున్నానంటే ఆ దళిత్ బీసీ అనే ఒక సామాజిక చిత్రం మా మీద ఉండేసరికి పొలిటికల్గా మేము ప్యూర్ రాజకీయ నాయకుడు అనేది నాకు ముద్ర లేక ఉండకపోయింది సార్. కానీ ఆ తర్వాత మేము ఒక పార్టీ పేరుతోటి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఏమైందంటే పార్టీ కాకుండా సామాజిక ముఖాన్ని ఆ కెమిస్ట్రీ కొంచెం అంటే పొలిటికల్గా డైజెస్ట్ కాక అది అట్లా జరిగింది. అందుకని ఏమంటున్నానంటే టీఆర్ఎస్తో కొన్ని సంఘటనలు, రేపు బీఆర్ఎస్తో కూడా ఏదైనా ఇష్యూస్లో పాల్గొనొచ్చేమో. ఇప్పుడు ఏదో ఈ మధ్య ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఏదో ప్రభుత్వం అట్లా ఇట్లా చేస్తుందని ఉంది. డెఫినెట్గా ఆర్ఎస్ ప్రవీణ్కి నాకు మధ్య ఒక అన్నలదమ్ములుగా, ఒక ఫ్యామిలీగా 100 డిస్ప్యూట్స్ ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి ఆర్ఎస్పీని ఏదైనా అంటే ఈగ వాలిన రేవంత్ రెడ్డి ద్వారా ఆర్ఎస్పీ మీద ఈగ వాలిన ఆర్ఎస్పీని రక్షించుకోవడానికి గవర్నమెంట్ మీద యుద్ధం చేస్తాం రేవంత్ రెడ్డి మీద. షూర్, అక్కడ ఏంటి ఒక సంఘటన, ఒక బాధిత సంఘటన, ఒక న్యాయం ధర్మం ఉన్న సంఘటన. అందుకనే ప్రజలకి ఏదైనా ఇష్యూ, పెద్ద ఇష్యూ జరిగింది సార్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఈ రెడ్లు కాంగ్రెస్ ప్రభుత్వం పేద 100ల మీద దాడులు జరిగినాయి, చంపుతున్నారు, ఆడ అట్రాసిటీస్ జరిగినప్పుడు మరొక రాజకీయ పార్టీతో చేసి పోరాటం చేయాలి కదా. అది చేయకపోతే ఎట్లా సార్? ఒక పార్టీ వచ్చినప్పుడు మేము కూడా వచ్చి కలిసి వస్తాం, పోరాటం చేద్దాం. మిగతా పార్టీల లాగా మిమ్మల్ని చూడట్లేదు. అది మా రాజకీయ చైతన్యం, మా రాజకీయ అచైతన్యం సార్. ఓపెన్ ఫ్రాంక్ గా చెప్తారు, రాజకీయ అచైతన్యం. అచైతన్యమా లేకపోతే మీరు మారిపోయినారనే? ఇప్పుడు మీకు ఒకటి సార్, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, గతంలో కూడా అనుకున్నాం. నేషనల్ ఫ్రంట్ టైంలో కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీతో కలిసి కాంగ్రెస్ మీద యుద్ధం చేసినాయి. బీజేపీతో కలిసి ఎన్టీ రామారావు, బీజేపీ, జనతాదళ్ శక్తులు అందరూ కలిసి కాంగ్రెస్ మీద యుద్ధం చేసినాయి. ఇప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి బీజేపీ మీద యుద్ధం చేస్తున్నాయి. దాన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళకి రాజకీయ ప్రతినిధులు గ్రామం ఉంటారు. వాళ్ళకి మాకు ఆ పొలిటికల్ సెటప్ లేదు. అందుకని నేనేమన్నానంటే ఏ పార్టీతోటైనా ఆయా సంఘటనలలో జతగట్టాల్సి వస్తుంది కొన్ని విషయాలలో. అది మీరు అర్థం చేసుకోవాలి తప్ప ఇక్కడ ఒకరితో పోవడం ఇంకొకరితో పోవడం కాదు, సంఘటనలు రీత్యా పోవడం వస్తుంది. మొత్తంగా అనేక రాజకీయ పార్టీలతో ఒక రాజకీయ పార్టీగా ఏదైనా సంఘటన ఎదురైనప్పుడు, ఇప్పుడు చెప్పాను కదా సార్, అనేక సంఘటనలలో కోదాడలో కొన్ని, ఇప్పుడు ఎంఎల్ పార్టీ కూడా 2-3 సంఘటనలు వచ్చింది సార్, ఒక గ్రూప్. దాంతో కూడా ఖమ్మంలో కూడా కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చింది. అవి అక్కడక్కడ చిన్న సంఘటనలు తప్ప ఇది ఒక పొలిటికల్ అలయన్సా లేదా గూటాలు కావు కదా సార్. ఇప్పుడు ఆమె రేపు అక్కడ నేను ముఖ్యమంత్రి కావాలని ఆమె ప్రయత్నం కదా, మరి మీరు సహకరిస్తారా? మీ ఐడియాలజీ ఈ లైన్ ఇది కదా, అది పొలిటికల్ ప్రోగ్రామ్ కదా వాళ్ళది, ఇది సంఘటనలు కదా సార్. ఎప్పుడైనా ఇష్యూ బేస్డ్. నేను ఒక మాట చెప్పాను సార్, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కదా, ఇప్పుడు అది ఇప్పుడు రేపు ఏదైనా ఒక పెద్ద ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీతో పెద్ద ఉత్పన్నం ఏదైనా ఒక ప్రమాదకరమైన సంఘటన చేసింది సార్ రేపు. చేసినప్పుడు అన్ని పార్టీలు కూడా సంఘటన అయితే రేపాడ. అందులో మీరు చెప్తున్నటువంటి కవిత గారి పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఆల్ పార్టీలు ఒకటే కూడా కాంగ్రెస్ మీద యుద్ధం చేయొచ్చు. అలాంటి సిచ్యువేషన్ కూడా రావచ్చు. సో ఇప్పుడు మీ యుద్ధం రేవంత్ రెడ్డి మీద 100% ఫస్ట్ ఎనిమి అతను. ఆ ఫస్ట్ ఎనిమిని కొట్టడానికి ఆయా సందర్భాల్లో మిగతా పార్టీలందరినీ కలిసే అవకాశం కూడా ఉంటుంది ముందుగా. ఎందుకంటే ఇష్యూ బేస్డ్ కాబట్టి, ఇష్యూ బేస్డ్తో డిమోరలైజ్ చేయాలి కదా గవర్నమెంట్ని. డిమోరలైజ్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు అక్కడ ఏదో ఒక పెద్ద పెనుభూతం ముంచుకొస్తుంది సార్, అది మింగుతుంది, కాల రాక్షస అయి మింగుతుంది. మింగే టైంలో ఒక ఆయుధం దొరికింది, 4 ఆయుధాలు కలిపితే కొట్టేయచ్చు ఇష్యూని అని, అంత తప్ప ఏం లేదు. సో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఏంటి సిచ్యువేషన్ అని మీరు అనుకుంటున్నారు? జనరల్గా బీఆర్ఎస్ ఏమో మాదే పవరింగ్ అయిపోయింది, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దాన్ని మొత్తం ముంచేసిండని. దేన్ని ముంచాడు రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ని ఖతం చేసిండు, ఆయన కూడా ఖతం అయిపోయిండు, మొత్తం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సో బీఆర్ఎస్ ఇంకా వద్దన్నా బీఆర్ఎస్ తప్ప ఇంకా ప్రజలు దేనికి ఓటేసే అవకాశం లేదు, ఆల్టర్నేట్ మేమేమన్నామని వాళ్ళు అంటున్నారు.
ఇంకొక లైన్ ఏంటంటే రేవంత్ ఏమన్నా చేస్తాడో అవసరమైతే బీజేపీతో ఇంకో విషయం ఏంటంటే సార్ ఇప్పుడు కేసీఆర్ మీరు ఒక పొలిటికల్ అంటే అదే రఘు గారు మనం ఒక దగ్గర మిస్టేక్ అవుతున్నాం రాష్ట్రంలో అందరం. కేసీఆర్ని చూస్తే ఒక మేధావి, అపర మేధావి, చాలా పెద్ద ఇంటలెక్చువల్ అనేది ఒకటి పడింది. కానీ రేవంత్ రెడ్డిని చూస్తే మనకు ఆ అభిప్రాయం రావటం లేదు, ఇక్కడే కదా అని. కానీ రేవంత్ రెడ్డి కూడా చాలా పెద్ద పొలిటికల్ ఇంటలెక్చువల్. ఓకే, అతను బీజేపీ జాగృతి నుంచి బయలుదేరాడు, తెలుసా మీకు? బీజేపీ పార్టీకి ఆర్ఎస్ఎస్కి ఒక జాగృతి సంస్థ ఉంది, దానికి ఒక జాగృతి అనేటువంటి కార్యాలయం ఉంది, జాగృతి పత్రిక ఉంది, జాగృతి స్కూల్ నుంచి వచ్చాడు ఆయన. అంటే అట్లా బ్రాటప్ నుంచి వచ్చి సిస్టమ్ అంతా అర్థం చేసుకొని అతని నడకని అదే అంటున్నా. రేవంత్ రెడ్డి కేసీఆర్కి కంటిన్యూటీ, అతను కేసీఆర్ బ్రెయిన్కి కంటిన్యూటీయే రేవంత్ రెడ్డి, కేటీఆర్ కాదు. ఓకే, సేమ్ అతను ఇప్పుడు 2026లో కేసీఆర్ ఎవరు? రేవంత్ రెడ్డి. అది అతను నడిపిస్తున్నటువంటి తీరు అనమాట. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేటువంటి ఇంత పెద్ద మాయా నాటకం రాజశేఖర రెడ్డి అడగలిగిందా? లేదు. అదే రేవంత్ రెడ్డి. ఇది ఎక్కడి నుంచి నేర్చుకోండి ఈ విద్య? కేసీఆర్ నుంచే. ఒక పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకురావడం, అదే పెద్ద అబద్ధాన్ని ఇది నిజం కాబోతున్నదని చెప్పాలి. అది అందుకనే ఒక అబద్ధాన్ని ధ్వంసం చేయడానికి సత్యం కాదట, ఏది వీళ్ళకి, మాకు కాదు. ఒక అబద్ధాన్ని ధ్వంసం చేయడానికి సత్యాన్ని ఆయుధంగా వాడమంటది బుద్ధుడు నుంచి అంబేద్కర్ వరకు. కానీ చాతుర్వర్ణ బ్రాహ్మణికల్ క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఏం చెప్తుందో తెలుసా? ఒక అబద్ధాన్ని ధ్వంసం చేయాలంటే మరో పెద్ద అబద్ధం వాడాలట. ఇది వర్ణ క్యాపిటలిజం అంటారు దీన్ని, వర్ణ క్యాపిటలిజం. ఒక అబద్ధాన్ని ధ్వంసం చేయడానికి మరో పెద్ద అబద్ధం తీసుకోవడమే రేవంత్ రెడ్డి ప్లాన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లాయల్గా ఉన్నాడని అనిపిస్తున్నదా, లేదు బీజేపీ హోల్డ్లో ఉండి కూడా నడిపిస్తున్నాడు అని అనుకుంటున్నారా? రాహుల్ గాంధీ క్యాపిటలిస్టులు ఇంకా సింపుల్గా జోక్గా అందరికి అర్థం కావాలంటే, రోజు ఫోన్ పే చేస్తుంటాడు సార్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి. ఎంత అవునా, అది పరిస్థితి. అందుకని రేవంత్ రెడ్డియే రాజకీయ మార్గనిర్దేశం చేస్తున్నాడు ఆధునికంగా రాహుల్ గాంధీకి. అదే రాహుల్ గాంధీ పొలిటికల్ ఫిలాసఫీ ఉండొచ్చు, ప్రాక్టికల్ ఫిలాసఫీ లేదానికి. ఓకే, అది రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు అతనికా. ఎస్, 100%. అసలు ఇద్దరికి పడట్లేదు, ఈయన సరిగా చేయట్లేదు, వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. మీ స్టూడియోలో వచ్చిన కానీ చెప్తారు ఈ మాట, మారుస్తారట, తీస్తారట. ఆయన గవర్నమెంట్ ఫామ్ అయిన కానీ చెప్తారు, ఏం తీసేది ఉండదు సార్. భారతదేశం ఇప్పుడు దక్షిణ భారతదేశం వెనుకబడిపోలే. కేరళ అప్పర్ కాస్ట్ ముఖ్యమంత్రి, కర్ణాటక అప్పర్ కాస్ట్ ముఖ్యమంత్రి, తెలంగాణ అప్పర్ కాస్ట్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ అప్పర్ కాస్ట్ ముఖ్యమంత్రి, పాండిచ్చేరి, మొత్తం హోల్ సౌత్ ఇండియా అప్పర్ కాస్ట్ కంట్రోల్ ఉంది. తమిళనాడు విజయ్ వెల్లలార్ కమ్యూనిటీ, అతిపెద్ద తమిళనాడులో అతిపెద్ద ఫ్యూడల్ రోమన్ క్యాథలిక్లో ఉన్న అతిపెద్ద అప్పర్ కాస్ట్, అతిపెద్ద అప్పర్ కాస్ట్ వెల్లలార్. అంటే ప్రతి గ్రామంలో ఫ్యూడల్సే వాళ్ళు. మినిమం 500 acres ల్యాండ్ ఉంటుంది. వాళ్ళు రోమన్ క్యాథలిక్లో ఎప్పుడో 200 ఏళ్ల క్రితం చేరిండ్రు. ఆయన అప్పర్ కాస్ట్, విజయ్ అప్పర్ కాస్ట్. ఎడో పిచ్చోడు ఎస్సీ గీసీ అంటాడు, వాడు కట్టేసి కొట్టాలి ఎస్సీ అని, ఎస్సీ వెల్లలార్ కమ్యూనిటీ. అట్లా సౌత్ ఇండియా మొత్తం అప్పర్ కాస్ట్ కంట్రోల్లో ఉంది, వెనుకబడి పోలే, అప్పర్ కాస్ట్ కంట్రోల్లో ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి చాలా బలాఢ్యుడు, బలవంగా ఉన్నాడు. కాబట్టి అంత బలవంతుడికి అభిముఖంగా అంతే మేధో యుద్ధం జరగాలి, అంతే పోరాటం జరగాలి. అందుకని నేను మీకు ఈరోజు చెప్పేది ఏంటంటే, తెలంగాణ గడ్డ మీద రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, ఈ ముగ్గురిని మిక్సీలో వేస్తే బయటకు వచ్చిందే రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి చాలా ఇంటలెక్చువల్గా ఇండియాలోనే ఒక రాష్ట్రాన్ని పట్టుకొని అతిపెద్ద గజదొంగలాగా మారిన అతిపెద్ద మాఫియాలాగా తెలంగాణ భూమిని అమ్మడానికి ప్రయత్నిస్తూ ప్రజలకి బిచ్చం మెతుకులేసి ఆకాశమంత అబద్ధాలు ఆడుతూ చేస్తున్న ఒక మాయా నాటకమే, మాంత్రిక రాజకీయమే రేవంత్ రెడ్డిది. అలాంటి రేవంత్ రెడ్డి మోసం చేసేది 90% బీసీ ఎస్సీ ఎస్టీలని నయవంచన చేస్తున్నాడు ప్రతి కులాన్ని. అందుకని ప్రతి కులం దగ్గరికి పోబోతున్నాం. బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ ఆర్గనైజ్ చేసి రాబోయే 2.5 సంవత్సరాల్లో సామాజిక రాజకీయ
అభిముఖంగా రేవంత్ రెడ్డి మీదకి యుద్ధానికి మా ప్రజలు సమీకరించే ఒక ప్రత్యామ్నాయ ఆలోచన ఇవ్వడానికే రేపు రీసెంట్ డేస్ లో ఆయన వార్షిక ఆయన సదస్సు. మీటింగ్స్ ఒకసారి గమనించండి. మొన్న ఆరుట్లలో ఒక స్కూల్ ఓపెనింగ్ చేసిండు. అవును సార్. సో చాలా అట్టహాసంగా చాలా గొప్పగా దాన్ని చేసిండు. మొత్తం తెలంగాణ అంతా మార్చబోతున్నామని. ఎవ్రీ డే ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి మాట్లాడుతున్నారు. 200 కోట్లతోని 119 నియోజకవర్గాలు మేము పెట్టబోతున్నాం. ఇంతవరకు అయితే ఎక్కడ ఒకటి చిత్రం ఏంటంటే నాకు ఒక ఫారెన్ అయితే 8.5% బడ్జెట్ మేము కేటాయిస్తున్నాం అంటే అది అసలు యాక్చువల్ అది చాలా వర్స్ట్ లెక్క. దేశంలో ఏ 30% రావాలి, ఏ రాష్ట్రంలో కూడా అంత అంత తక్కువ, అన్ని డబుల్ డిజిట్స్ ఉన్నాయి, మనదే సింగిల్ డిజిట్ 30% కావాలి అసలు నిధులు. అంటే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా అందులో భాగమేనా? నేను చెప్పినారా రఘుబాయ్, అసలు ఒక మిత్రుడు ఏమన్నాడంటే యూరోప్ నుంచి, ఆరుట్ల స్కూల్లో టాయిలెట్స్ ఉన్నాయి, ఆరుట్ల స్కూల్లో భోజనం ఉంది అంటే ఇప్పటిదాకా మొత్తం విద్యా వ్యవస్థలు ఇది లేదనమాట. అంతే కదా. ఎంత విచిత్రమైన స్టేట్మెంట్ ఇది. ఆరుట్ల స్కూల్లో ఇవన్నీ ఉన్నాయి అంటే ఇవన్నీ బయట లేవా? లేవని డిక్లేర్ అయిపోయింది. అందుకని ఈ సందర్భంగా రఘు గారి ముందు ప్రతిపాదన ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి మనమణ్ణి ఆరుట్ల స్కూల్లో చేర్పించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను గవర్నమెంట్కి. రేవంత్ రెడ్డి గారు దూరం అవుతుంది కదా, ఇక్కడ అక్కడ నుంచి ఆరుట్లకు పోవాలంటే దూరం అవుతుంది కదా. దూరం అయినప్పుడు రేపు హైదరాబాద్లో గవర్నమెంట్ స్కూల్ని ఆరుట్లలాగా అనేక చోట్ల మారుస్తామంటున్నారు కదా. హైదరాబాద్లో మార్చి ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి పిల్లల్ని ఆ స్కూల్లో చేర్పించాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉంది ఈ సందర్భంగా. సో ఇదంతా ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చే ఆలోచనతో చేస్తున్నట్టు మీకు ఏమనిపించట్లేదా రేవంత్ రెడ్డి చేస్తున్నది? చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు ఒక మోడల్, ఒక చిన్న మోడల్ని చూపించి, ఇప్పుడు మనం చేపల్ని పట్టడానికి మొదటి నుంచి ప్రపంచం నేర్చుకున్నది వలలు వేయటం, గాలం వేయటం అంటారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం విద్య కోసం జరుగుతున్నటువంటి ఒక హ్యూమన్ ఎమోషన్ సెంటిమెంట్ అయింది ఈరోజు విద్య అనేది. అంటే విద్య అనేది దాని మీద అంత మక్కువ ఉన్నది. దానికి ఒక గాలమే ఆరుట్ల స్కూల్. ఆరుట్ల స్కూల్ అనే గాలాన్ని వేసి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో జరుగుతున్నదనే ఒక మాయా నాటకం. సేమ్ ఇదే గేమ్, కేసీఆర్ గేమ్ లాంటిది తప్ప ఇంకేం లేదు. ఇంకొక హాస్పిటల్ తయారు చేస్తారు. హాస్పిటల్లో ఒకటి ఆరుట్లలాగా ఒక హాస్పిటల్ ఒకటి ఎక్కడో ఒక స్కూల్ని చూపిస్తారు. మేము అనేది ఏంటంటే, తెలంగాణలో మొత్తం విద్యా వ్యవస్థలో ఆరుట్ల స్కూల్ని ప్రారంభించి 4000 స్కూల్స్, 4 స్కూల్స్ని ఏం మారుస్తానన్నాడు ఆయన? 4000 కుదిస్తున్నాడు. 23,000 వన్ చేసి 4000. ఇదే ఆరుట్ల ప్రోగ్రామా అని అడుగుతున్నాం మేము. అంటే ఇక్కడ ఎందుకు కుదిస్తానంటున్నాడు అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని తన ఎకానమీని క్యాపిటలిజం సిస్టంలోకి తీసుకుపోతున్నాడు, క్యాస్ట్ క్యాపిటలిజంలోకి పోతున్నది అది. అందుకని దీన్ని ప్రతిఘటించడానికి ప్రతి మనిషి చైతన్యం కావాలి, ప్రతి మనిషి ఆర్గనైజ్ కావాలి. దానికోసం మేము ఎంచుకున్నది బీసీఎస్సీ ఎస్టీలని ఆర్గనైజ్ చేయాలి 90% ప్రజల్ని. సో అంతా ప్లాన్డ్గానే చేస్తున్నట్టు కనబడుతున్నదా? చాలా మంది ఏమంటారంటే ఆయనకు తెలియట్లేదు, ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, మంత్రులు ఈయనకి మధ్య కోఆర్డినేషన్ లేదు, ఐఏఎస్లకే భయపడుతున్నాడు ఈయన. సో ఇట్లాంటివన్నీ ట్రాష్ అంటారా? ఎక్కడ ఐఏఎస్లకి భయపడరు సార్ ఎవరు కూడా. ఐఏఎస్లు అంటే ఈయనకి ఇన్ఎక్స్పీరియన్స్ ఒకటి ఉన్నది, ఈయనకి తెలియట్లేదు ఏం చేయాలనో, ఇట్లాంటివి ఎక్కువ వినబడుతున్నాయి. లేదు అట్లా తెలుసుకోవడానికి ఒక రోజు చాలు. గవర్నమెంట్ని ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా చేస్తున్నాయని ప్లాన్డ్గా చేస్తున్నవే. పార్లమెంట్లో 5 సంవత్సరాలు ఉన్నాడు, ప్రతిపక్షంలో 10 సంవత్సరాలు ఉన్నాడు. గవర్నమెంట్ తెలియదా సార్? వాళ్ళది రూలింగ్ క్లాస్, వాళ్ళకి తెలియకపోవడం ఏంటి? 9-10 ఏళ్ళు గవర్నమెంట్లో ప్రతిపక్షంగా ఉండి 5 ఏళ్ళు పార్లమెంట్లో ఉన్నవాడికి ఇండియన్ పాలిటిక్స్ తెలియదా? అన్నీ తెలుసు అతనికి, 100% తెలిసి. ఇదంతా ప్లాన్డ్ వర్క్. ఇది ఒక రెడ్డి క్యాస్ట్ రూలింగ్లోకి పెట్టి ఒక అద్భుతమైనటువంటి రెడ్డి క్యాపిటలిజానికి కావలసిన 100 ఏళ్ల పునాదులు వేస్తున్నాడు అతను. 100 ఏళ్ల పునాదులు. ఇదంతా నేర్చుకున్నది చౌదరీస్ దగ్గర నేర్చుకున్న రాజకీయ విద్య. ఇది చౌదరీస్ దగ్గర నేర్చుకున్న రాజకీయ విద్య. అలాంటి రాజకీయ విద్య, కేసీఆర్ యొక్క మాంత్రిక రాజకీయ శక్తి రెండింటిని జత చేసి కొడుతున్నటువంటి వ్యవస్థ. సో రేపు ఎవరెవరు వస్తున్నారు మీ మీటింగ్కి? కానీ గతంలో వచ్చిన వాళ్ళందరూ అందరూ వస్తున్నారు. సో పొలిటికల్ లీడర్స్ కూడా వస్తుంటారా? అంటే పార్టీకి వాళ్ళని రమ్మని అన్నాం. ఓకే. ఎందుకంటే వాళ్ళ మీద మాకు అణగారిన వర్గాలు అనేది కన్సెప్ట్ ఉంది. పాపం తెలుసో తెలియక అందులో ఉన్నారు. ఓకే. అట్లీస్ట్ వాళ్ళకి సోల్ కన్నా ఒక ఇన్ఫర్మేషన్ పంపి కొంచెం మేము ఈ పార్టీలలో మనం ప్రజలు రక్షించండి అని ఒక మాట చెప్పడానికి కొద్దిగా ప్రోగ్రెసివ్ ఉన్న కొద్ది మందిని పిలిచినాం. మొత్తం జేఏసీ క్యాడర్ అంతా వస్తుంది సార్. ఆ క్యాడర్లో జేఏసీ గతంలో చేసినటువంటి కార్యక్రమాలని ఒక్కసారి సింహావలోకనం, భవిష్యత్తులో ఎట్లా చేయాలని ఒక ప్రోగ్రామ్ని
చేయబోయేటువంటి యుద్ధాన్ని ప్రభుత్వం మీద జస్ట్ ఇంకొక 2-2.5 సంవత్సరాలే ఉంది ఎలక్షన్. రెండే అనుకోవాలి. అవతల 6 నెలలు ఎలక్షన్ టైం. అంతే. ఈ 2 సంవత్సరాల ఇయర్ అనుకోవాలి. ఇలా 1 year అయితే ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో మరి మీరు అధికారంలోకి వచ్చేంత వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఏమి వస్తాయో శక్తులు అప్పటికి అలాంటి కూటాలు ఏమైనా వస్తాయా ఎట్లా అనేది పాఠం ఏం నేర్పుతుందో చూడాలి. కానీ రేపు మాత్రం చాలా పెద్ద సంఘటన. ఈ 2 సంవత్సరాల్లో మాత్రం అతి పెద్ద పోరాటానికి మేము తెగబడినామని చెప్తున్నాం మీ ముందు. ఓకే, అంటే మీ ముందు ఇంత పెద్ద మన తొలి వెలుగు సంస్థ ముందు మీ ద్వారా ఇంత సీనియర్ జర్నలిస్ట్ ముందు ఒక మాట చెప్తున్నాను సార్. రేవంత్ రెడ్డి మీద అతని దోపిడీ మీద జరగాల్సిన స్థాయిలో ప్రతిఘటన ఉద్యమం జరగట్లేదు. అట్టర్ ఫ్లాప్ అయిండు కేసీఆర్ యొక్క ప్రతిపక్ష పార్టీ. అట్టర్ ఫ్లాప్. ఎందుకు? వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడ కేసీఆర్ ఎక్కడ కనబడుతున్నారు? కేసీఆర్ ఒకటే కనబడతలేడు. ఎవరు ప్రతిపక్ష నాయకుడు? అల్లుడు వీళ్ళందరూ కనబడుతున్నారు. ఫ్లోర్ లీడర్ ఎవరు సార్? కేసీఆర్ రెడ్డి బయట ఒక ప్రతిపక్ష నాయకుడు 1 year ముందు వస్తాడేమో. 1 year ముందు అది కాదు కదా. అందుకనే ప్రతిపక్ష హోదాతో జరగాల్సినటువంటి పోరాటం జరగట్లేదు. బీజేపీ ఆ యుద్ధం చేయట్లేదు. బీజేపీ చేయట్లేదు. ప్రజా వ్యతిరేకంగా కాంగ్రెస్ ఉన్నది. బీఆర్ఎస్ చేయట్లేదు. ఎంఐఎం అంటే ఏ గవర్నమెంట్ ఉంటే వాడి వైపు ఉంటుంది. కమ్యూనిస్టుల పరిస్థితి మీకు తెలిసిందే. కాబట్టి ఆ యుద్ధాన్ని మేము మీదేసుకుంటున్నాం. తెగబడి పోరాటానికి సిద్ధమవుతున్నాం. మా పోరాటానికి మీ వేదిక నుంచి మద్దతు కోరుతున్నాం. మాతో ఉండాలని కోరుతున్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ విశారదన్ గారు. థ్యాంక్ యూ. సో రేపు ఈ సమావేశం, ఈ మీటింగ్ జరగబోతున్నది బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మొదటి వార్షికోత్సవ పండగ పేరుతో. సో అందరూ ఆహ్వానితులే అంటున్నారు. సో ఎవరైతే ఈ ఐడియాలజీతో భవిష్యత్తులో తెలంగాణ బాగుండాలని కోరుకునే వాళ్ళంతా సో ఈ సమావేశానికి హాజరుగండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.